ప్రార్థన చేయటం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, ఈ లోకములో యేసు ప్రభు పరలోకానికి వెళ్లే ముందు యేసు ప్రభుని నమ్మిన ప్రతి బిడ్డకు కూడా, ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుని పని. 28 మత్తయి సువార్తలో 18 నుండి 20 వరకు ఈ వాక్యాన్ని ఎవరైతే ఫాలో అవుతారో అక్కడ ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, సకల జనులను నా శిష్యులుగా చేయడి, పరలోకం మీద భూమి మీద నాకు సర్వాధికారం కలిగి ఉన్నదంటున్నాడు. ఒక్క సేవకుడికే బాధ్యత కాదు, కానీ యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తికి చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రతి ఒక్క ఆత్మను నరకము నుండి తప్పించవలసిన బాధ్యత మనదండి. అందుకే ఒబేయింగ్ ద గ్రేట్ కమిషన్. హల్లెలూయా. ఏంటండి, నీకు యేసు ప్రభు గురించి ఏం తెలుసో అది మాత్రం చెప్పితే చాలు. అందుకే 1 పేతురు 2:9 ప్రకారం ఈ భూమి మీద ఉన్న దేవుని నమ్మిన బిడ్డలందరినీ కూడా చీకటిలో నుంచి తన వెలుగులోని, కనుక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయాలండి. అందుకని వ్యక్తిగతంగా కుటుంబానికి 6 P's, ఈ 6 పిల్లర్స్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటే మీరు సేవకులైనా, విశ్వాసులైనా, సువార్థికులైనా ఖచ్చితంగా దేవుని కొరకు విధేయత చూపి నమ్మకంతో పని చేయండి. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. దానికి ముందుగా మనము విధేయత చూపించే ఆయన పని చేయాలంటే బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్. మనం కీర్తనలో 1వ వచనంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించుచు ఆనందించువాడు ధన్యుడు అంటున్నాడు. వాక్యమును బట్టి ఆనందించేవాడు ధన్యుడు. అంటే వాక్యమే ఆహారం. ఆమేన్. రెండవది, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, వాళ్ళు ధన్యులు. ఈ సేవ చేయాలంటే మినిమం ఇవి ఉండాలి. ఆయన మనకి గైడ్ చేస్తాడు, జ్ఞానం ఇస్తాడు, నడిపిస్తాడు, మంచి కాపరిగా ఉంటాడు. మూడవది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో బ్లెస్డ్ మ్యాన్, వాళ్ళు ధన్యులండి. నాలుగవది, ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో వారు ధన్యులు. క్లియర్గా ఉంది యోహాను 10:27 ప్రకారం, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాడు. ఎవరైతే ప్రభువుని తెలుసుకుంటూ ఉంటారో వాక్యము ద్వారా ఆయన ఎల్లప్పుడూ వారిని కలుసుకుంటూ ఉంటాడంట. మనం ఆయన్ని తెలుసుకుంటే ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయినప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి, నీవు ఉన్నతమైన పిలుపులలో నువ్వు వర్ధిల్లాలి అంటే నీకు తెలియవలసింది ఏంటంటే వాక్యములో ఆనందించు, దేవుని యందు నమ్మిక ఉంచు, దేవునికి భయపడు, అంటే ఆయన రెస్పెక్ట్ చేయి, దేవుని స్వరాన్ని విను. ఆయన స్వరాన్ని వింటే ఏం జరుగుతుంది తెలుసా? ఆ దొడ్డులోకి వెళ్తావు, లోపలికి వస్తావు, మేత మేస్తూ ఉంటావు. 5వది ఏంటో తెలుసా? దేవుని గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఈ 5 పనులు చేస్తే ఈ 6 పిల్లర్స్లో మీరు నిలబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఈ గొప్ప పిలుపును మనలో నెరవేరాలంటే ఈ 6 పిల్లర్లు మీ జీవితంలో ఉండాలి. మొట్టమొదటి పిల్లర్ ఏంటంటే పీస్. ఈరోజు క్రైస్తవుల్లో, దేవుని బిడ్డల్లో లేనిదేంటో తెలుసా? సమాధానం. ఎప్పుడైనా సరే వారు చెప్పిన మాటలు, వీరు చెప్పిన మాటలు కాదు, వాక్యములో ఏముందో. సాతాను వచ్చి యేసు ప్రభుని శోధిస్తుంది, అయ్యా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, లేకపోతే ఆ మేడ మీద నుంచి దూకు,
ఇది ఇలాగూ లోకాశలని చూపిస్తుంది. కానీ ప్రభు ఏం మాట్లాడాడో తెలుసా? ఇట్ ఈజ్ రిటర్న్, ఇలా రాయబడి ఉన్నదని అంటున్నాడు. మరి లోకరక్షకుడని యేసు ప్రభువే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు, యెషయా గ్రంథములు అన్నీ చదివితే ఈరోజు నువ్వు ఆకలితో బాధపడుతున్నావా, లేకపోతే రోగముతో బాధపడుతున్నావా, అప్పులతో బాధపడుతున్నావా, బిడ్డల పెళ్ళిళ్ళు కావట్లేదా, అసలు నీ గర్భము తెరవబడటలేదా, నేను ఒంటరి దాన్ని భయముతో ఉంటున్నారా? ఒక్కటే నీ సమస్య, నువ్వు వాక్యములో ఆనందించట్ల, అంటే దివారాత్రం ధ్యానించట్ల, నమ్మకం ఉంచట్ల. దేవుడు అంటే భయం లేదు, దేవుని భయం పవిత్రమైనది. ఆయన మాట వినటలేదు, ఆయన తెలుసుకోవట్లా. ఏదో లోకంలో అవసరం వచ్చినప్పుడు నాబో టీవీలో వచ్చేవాడు ఏదో కొన్ని అద్భుతాలు చూపిస్తే కాల్ చేసి అప్పటికప్పుడు సొల్యూషన్ చేస్తున్నారు. కానీ ఈ 6 పిల్లర్స్ మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చివేస్తాయి. నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ సంఘం వర్ధిల్లుతుంది, తన ద్వారా దేవుని రాజ్యం విస్తరిస్తుంది. మొట్టమొదటి పిల్లర్ దేవుడు మనకిచ్చింది ఏంటో తెలుసా? సమాధానం. చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకమిచ్చునట్లు కానే కాదు అంటున్నాడు. ఇది లోకానికి వల్ల యేసు ప్రభు ఎవరైతే వారి నోటితో నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు అని అంగీకరిస్తారో ఇట్టి శాంతి మీరు కావాలితే హెబ్రీ 4:8 చదవండి అమ్మా. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంటుంది. ఉదయం లెగంగానే ఆ ఫోనులు చూడటం కాదు, ఉదయం లెగంగానే మోకరించి దేవుని ముఖాన్ని చూడాలి. ఉదయకాలము ఆరాధన, ప్రార్థన చాలా మంచిది. ఇంకా చూస్తే లూకా సువార్త 10:5-6 ప్రకారము ఇక్కడ మనం ఏం చేస్తాం తెలుసా? సేవకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుని మాటల కన్నా వ్యర్థమైన మాటలు, ఆమె ఇట్లా వీళ్ళు ఇట్లా, ఇవి చెప్పుకుంటాం. మనం వెళ్ళంటే అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, మీ అమ్మాయి ఎలా ఉంది, ఈ కుసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. చదవండి. లూకా 10:5-6 వరకు, త్రోవలో ఎవడనైనను కుశల ప్రశ్నలు అడగొద్దు. ఆడికెళ్ళి ఇవి అడుగుతారు. కొన్ని ప్రసంగాలు ఆ కుటుంబాన్ని పొగట్టం, ఈ కుటుంబాన్ని పొగట్టం తప్ప అక్కడ వాక్యం ఉండదండి. కానీ ఇక్కడ అన్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు త్రోవలో ఎక్కడికి వెళ్ళినా కానీ కుశల ప్రశ్నలు అడగొద్దు, కానీ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాలంట. సో ఆ సమాధానము వాళ్ళు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు దీవించబడతారు. కానీ నీ సమాధానము నీకు వెనుతిరిగి నీకే వస్తుందంట. సో నీ పాదం యొక్క ధూళి అక్కడ దులిపి రావాలి. మొట్టమొదటి నువ్వు సేవ చేయాలన్నా, లేకపోతే నువ్వు నీ కుటుంబంలో నువ్వు మంచిగా నీ కుటుంబాన్ని బాగుగా సంరక్షకుడిగా వెళ్ళాలన్నా నువ్వు సమాధానం కలిగి ఉండాలి సహోదరుడా. ఆమేన్, హల్లెలూయా. ఇంకేం ఉండాలి? రోమీలకు రాసిన పత్రిక 12:18 ప్రకారము ఈ వాక్యం అందరూ మర్చిపోతారండి. శక్యమైతే, చేతనైతే మీకు వీలైనంత వరకే అందరితో కూడా ఎలా ఉండాలంట? సమాధానం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. 8 ధన్యతల్లో ఒక ధన్యత సమాధాన పడువారు దేవుని కుమారులు అనబడతారు. నాకు తెలిసినమ్మ ఒక తల్లిగారు ఉన్నారు. ఆమె కొడుకు సేవ చేస్తాడు, కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ అతను ఎత్తడు. మరి ఏం చెప్తావు నువ్వు? ఎవరికి చెప్తావు? తల్లితోనే నువ్వు సమాధానం లేకపోతే ఆ ఆస్తి నీకు కావాలి. మరి ఆ తల్లికి ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చింది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. సహోదరుడు, ఇప్పుడైనా నీ తల్లితో నువ్వు సమాధాన పడు, అప్పుడే దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. ఆమేన్. రెండో పిల్లర్ చూద్దాం. రెండో పిల్లర్ ఏంటంటే ద పీపుల్ రిలేషన్షిప్. ఇవాళ ఎలా ఉందంటే సంఘంలో కొంతమంది పరిచయం అవుతారు. ఆ పరిచయాన్ని పవిత్రంగా ఉంచాలి, ఆత్మీయంగా ఉండాలి. నీ యొక్క ప్రార్థన, ఆరాధనలో ఒకరి పట్ల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి దేవుని సంఘం కొరకు, కుటుంబ వర్ధుల కొరకు మీ రిలేషన్షిప్ చక్కగా ఉండాలి. కానీ డెవిల్ ఏమంటది? స్నేహం ఎక్కువైన తర్వాత అప్పులు అడుగుతూ ఉంటారు. ఆ అప్పులు తీసుకున్నాక నీ దిక్కున్న చోట చెప్పుకోమంటారు. లేకపోతే ఇంకొక మన అందరికీ తెలిసినే. కానీ నీకు దేవునికి ఎంత సంబంధం ఉందో అలాగే ఇతర వ్యక్తులతో కూడా పవిత్రమైన సంబంధం కలిగి ఉండి, వారు బలహీనులైతే ఆత్మలో వారిని బలవంతులుగా చేయటానికి మనం ప్రయాసపడాలి. మంచి సంబంధం ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్నప్పుడు మనల్ని చూసి అన్యులు కూడా ఇంత ప్రేమగా ఉంటారా, ఇంత వాత్సల్యతగా ఉంటారా, ఒకరికొకరు సహాయం చేసుకుంటారా? ఆమేన్. నీకు విషయం తెలుసా అండి, మొన్న నా ముందు ఒక కారు వెళ్తుంది. ఆ కారు మీద ఏమని రాసిందంటే, తీర్పు దినమందు ప్రభు అడుగుతాడనమాట,
ఇదిగో వీరు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టారు, దప్పిగొన్న వారికి దాహం ఇచ్చారు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చారని అక్కడ ఇంగ్లీష్లో రాసి ఉంది. ఆ యొక్క కార్లో చూస్తే ఫుడ్ ఉందండి. ఆ వాక్యం పెట్టుకుని హాస్పిటల్ దగ్గర ఫుడ్ పెడుతున్నారు. అంటే తీర్పు దినమున వాళ్ళకి తీర్పు ఉండదు. కానీ మనం ఏం చేస్తాం? అట్లీస్ట్ తల్లికి పెట్టాం, తండ్రికి పెట్టాం, ఎవరిని కూడా పలకరించాం. ఎంతవరకు నువ్వు తినాలి, నువ్వు ఇంట్లో పండుకోవాలి. కానీ ఒక్కరోజు బాగా గుర్తుపెట్టుకో, కయ్యూను సత్క్రియ చేయలేదు. కానీ సత్క్రియ చేయకపోతే, దేవుని స్వభావం నీలో లేకపోతే నీ ఇంటి ముందు మరణమే పొంచి ఉంటది. నువ్వెంత సేవ చేసినా నువ్వు ఫలించవు. రెండో పిల్లర్ ఏంటంటే, ప్రజల మధ్యలో నీకు మంచి సంబంధం, మంచి సాక్ష్యము ఉండి తీరాలి. అప్పుడు నువ్వు స్వార్థకుడిగైనా విశ్వాసమైన ఎవరింటికి వెళ్ళినా కానీ వారు మారతారు, వారు నీ ద్వారా దీవెనలు పొందుకుంటారు. హల్లెలూయా. 2 పేతురు 3:8 నుంచి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రియులారా, దేవుని దృష్టిలో మరవకండి, 1000 సంవత్సరాలు ఒక్క దినముగాను, ఒక్క దినము 1000 సంవత్సరాలుగా ఉంది. ఎందుకు ఉంది చెప్పండి? ఆయన ఏ ఒక్కడు నశించిపోవటానికి ఇష్టం లేదండి. దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఈరోజు క్రైస్తవులకి ఎలాంటి బాధ్యత లేకుండా ఎట్లా ఉన్నారంటే, మీ చుట్టుపక్కల అనేక మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఆశపడతల. అందుకే ఏ సంఘం కూడా కొత్త ఆత్మలు రావటం లేదు. ఇంతకు ముందు ఏంటంటే, అపోస్తుల కాలంలో కానీ లేకపోతే ఒక 15-20 సంవత్సరాల క్రితం అయితే ఇంటింటా గృహ కూడికలు జరిగాయి. ఈ దిక్కుమాలి ఫోన్లు వచ్చినాక ఆ ఫోన్లను చూసుకుంటున్నారు. కానీ ఎబ్రీలు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? 10వ అధ్యాయంలో సమాజముగా కూడుట మానొద్దు అంటున్నాడు. ఒకరిని ఒకరు హెచ్చరించుకోమంటున్నాడు. మరి ప్రేమతో సత్కార్యములు చేయమంటున్నాడు. కూడుట మానొద్దు అంటున్నాడు. ఉదయకాల ప్రార్థన లేవు. హల్లెలూయా. సో కనుక రెండవ పిల్లర్లో ప్రభు నీతో మాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, 1 కొరింథీ 3:6 ప్రకారం ప్రభు అంటున్నాడు, నేను నాటి తిని అపోలో నీరు పోసెను, వృద్ధి చేయవాడు ఆయనే. మనముగా వెళ్ళి చక్కటి కృపావాక్యము, సమాధానకరమైన వాక్యం, జీవం కలిగిన వాక్యం, దేవుడు చేసిన అద్భుతాలు, స్వస్థతలు, రక్షణ గురించి వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళలో నాటుతుందండి. విత్తనం వేయాలండి. ఎవడైతే వాక్యం అనే విత్తనం వేస్తాడో 100% పంట కోస్తారు. నీ హృదయం పలక మీద వాక్యం రాసుకో. సో ప్రభు మాటలు ఎలాంటి మాటలు అంటే, లూకాసు వార్త 4:22 ప్రకారం దయగల మాటలు మాత్రం యేసు ప్రభు మాట్లాడాడు. కానీ మనం ఏం చేస్తాం? భయపెట్టేస్తాం. అమ్మ నిన్ను ఎవడో చేతబడి చేశాడు, చేతబడి చేసి నువ్వు వదిలేయాలి కదా. ఆమేన్. సో రెండవ పిల్లర్లో దేవుడు అంటున్నాడు, మనలను వృద్ధి చేయవాడు ఆయనే. ఒక వ్యవసాయకుడు వెళ్ళి దాన్ని దున్ని విత్తనాలు వేసి నీళ్లు పెడితే 3 రోజులు ఎదురు చూస్తే తెలియదు కానీ ఆ మొక్క తర్వాత మహావృక్షం అవుతుంది. లేకపోతే ఊరైతే నారు వస్తుంది, 3-4 నెలలకి పంట వస్తుందండి. సో భూమి అన్నిటినీ పండిస్తుంది. మరి విశ్వాసిగా ఉన్న ఈ భూమి గనక ఫలించే భూమిగా ఉంటే నీకు నిత్యము సమాధానమే ఉంటది. యెషయా 32:16 ప్రకారం. ఆమేన్. 3వ పిల్లర్ చూద్దాం. 3వది సేవ చేసేవారికి కానీ, సువార్థికుడి కానీ, విశ్వాసి కానీ నీకు ఇచ్చిన గొప్ప పనికి విధేయత చూపియాలి అంటే ప్రజెన్స్. నేను అప్పుడప్పుడు ప్రభుని అడుగుతా, దేవా నీ సన్నిధి నాకు కావాలన్నప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళి నేను కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనకేమిస్తుందో తెలుసా? అంతులేని ఆనందిస్తుంది. చాలితే కీర్తనలు 16:11 చదవండి. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు నువ్వు పొందుకుంటావంట. మోషే ఎప్పుడైతే ఆయన సన్నిధిని అనుభవించాడో సాత్వికుడిగా మారాడు. యేసు ప్రభు ఎప్పుడైతే రూపాంతరత పొందాడో, మరి శిష్యులు ఆయన చూసి మనం కూడా ఇలా రూపాంతరత పొందుతాం. దావీదు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాడు. కానీ ఇక్కడ చూస్తే లూకాసు వార్త 5:22 నీ పాపములు క్షమింపబడి ఉన్నవని మరి చెప్పుట సులభమా, స్వస్థత పరచటం సులభమా? ఒక్కసారి ఆలోచించండి. పొట్టి జక్కయ్య యేసయ్యను చూడాలని ఎప్పుడైతే ఆశపడ్డాడో ఆ ఆశను దేవుడు చూశాడండి. ప్రభు అంటున్నాడు, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆయన సన్నిధిలో ఉన్నా ఆయన ఎప్పుడైతే హృదయంలో తలుచుకుంటున్నాడో, ఆయన ఎప్పుడైతే క్షమించి ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడని అన్నాడో, ఇంత ధనముంది, ఇంత చెడ్డోడు, నేను అనుకుంటా ఆ జక్కయ్య మారు మనసు పొందిన తర్వాత, తను చేసిన ధర్మ కార్యాల తర్వాత ఆ ఊరు, ఆ పట్టణము కూడా మారి ఉండొచ్చు.
మనం నిజంగా మారితే, మనం ఆత్మలో వర్ధిల్తున్నప్పుడే దేవుడు మన ద్వారా అనేక మందిని తీసుకొస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, మారు మనసు లేకుండా ఎక్కడ గొంగళి అక్కడే ఉంటది, కానీ నువ్వు ఎంత సేవ చేసినా నీ సువార్త ఫలించదు. మూడోది ఏంటంటే, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కనిపెట్టి ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. చూడండి, ఏబు గ్రంథం 2:13లోనంట, ఏబు ఆ భయంకరమైన పరిస్థితిని చూసంట ఏమీ చెప్పలేకుండా అక్కడున్న వాళ్ళ స్నేహితులందంట 7 దినాలు భూమి మీద అతనితో పాటు కూర్చున్నారు. ఎంతమంది ఈరోజు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలి, లేకపోతే నా బిడ్డకి ప్రాబ్లం ఉంది, ఒక 21 రోజు, ఒక 3 రోజులు, ఒక 7 రోజులు ఆయన సన్నిధిలో కూర్చోండి. అప్పుడు నీ కుటుంబము, నీ సంఘము, నీ సేవ ఫలిస్తుంది. ఆమేన్. 4వ పిల్లర్ చూద్దాం. 4వది ఏంటంటే ప్రొక్లమేషన్. అంటే ఏంటి? మనము దేవుని యొక్క సువార్తను మనము ఖచ్చితంగా ప్రకటించి తీరాలండి. 1 పేతురు 2:12 ప్రకారము మనలను ఏ విషయములైతే నువ్వు ఎంత మంచి సేవకుడవైనా, లేకపోతే నువ్వు మంచి విశ్వాసమైనా, నీ భర్తే నిన్ను దూషించవచ్చు. అనేక మంది అలాగే ఇక్కడ 19వ తారీఖు ఒక చోటకి వెళ్తే మరి అక్కడ సమయం గురించి కొంచెం గొడవ అయింది. కానీ పక్కన ఒక ఆయన అంటున్నాడు, మీరే గొడవ పెడతారేంటయ్యా, మరి మాకెవరు సమాధానం చెప్తారు? అలాగే ఒక్కో చోట కొడతారు, తిడతారు కూడా, మనం టీవీలో వీడియోలో చూస్తున్నాం. కానీ ప్రభు యొక్క నిమిత్తం మనం ఎంత దూషించబడినా కానీ ఆ విషయంలో మనము అక్కడ ఎలా ఉండాలంట, ప్రభు యొక్క మహిమపరచు నిమిత్తము మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట. అంటే నీ మాట, లేకపోతే నువ్వు బోధించేది, నీ నడవడికి అక్కడ ఎలా ఉండాలంట, మంచి ప్రవర్తన. ప్రకటించేవాడు మంచి ప్రవర్తనతో, మంచి మాటలతో మనం ప్రకటించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని బలంగా వాడుకుంటాడు, ఆ పరిచర్యను బలంగా దీవిస్తాడు. మీరు తెలుసుకోండి, బైబిల్ ప్రకారం చూస్తే మరి నయోమానికి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు పని మనిషి చెప్పిన మాటను ఆ రాజుగారి భార్య విందంటే, ఆ పని మనిషి నాకు తెలిసి ఆ ఇంటిలో ఒక మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది. కానీ ఈరోజు పని మనుషులు అట్లా లేరు. బిజినెస్ అయిపోయింది, ఏదైనా దొరికితే కూడా నొక్కేయటానికి ఉన్నారు. అలా మనము ఉండకూడదు. ప్రకటించేది కూడా చక్కటి ప్రవర్తన కలిగి మనము ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడు. 5వది ఏంటంటే, నీవు ఎప్పుడైతే నువ్వు దేవుని పని నిమిత్తం వెళ్ళేటప్పుడు, లేకపోతే ఏదన్నా కార్యం చేసేటప్పుడు ఖచ్చితంగా 5వ పిల్లర్ ప్రిపరేషన్ ఉండాలి, సిద్ధపాటు. నేను రక్షణ పొందిన కొత్తలో ఊర్లో కానీ అనేక చోట్ల శనివారం నాడు వాళ్ళకి కనీసం 1 గంట వాళ్ళు సిద్ధపాటు అంటే ప్రార్థన ఉంటుంది. ఆ వారములో 6 రోజులు నువ్వు ఎలా బ్రతికావు, ఎక్కడెక్కడ ఏమేమి చేసావు, అవన్నీ ఏదైనా తప్పులు గొడవలు ఏదైనా జరిగితే చక్కగా దేవుని దగ్గర సిద్ధపాటు అయ్యి మరలా పునరుద్ధాన దినంకి వచ్చే వారికి ఆరాధిస్తుంటే దేవుని ఆత్మ అక్కడ దిగేది. ఆయన సన్నిధిలో ఆనందించేవాళ్ళమండి. కానీ ఇప్పుడు టైం లేదు, ప్రతి ఒక్కరు కూడా బిజీ. జస్ట్ ఆ 2-3 పాటలు అయిపోయినాక వాకింగ్కి వస్తారు, ఆఖరి ప్రార్థనకు ముందే వెళ్ళిపోతారు. అలవాటుగా చేసే భక్తి మీకు అది ఎందుకు ఉపయోగం ఉండదండి. ప్రభుకి మనల్ని మనం సజీవ యాగముగా ఎవరైతే సమర్పించుకుంటారో, ఈ లోక మర్యాదను అనుసరించుకోకుండా ఆయనకి సమర్పించుకుంటారో వారిని దేవుడు బలంగా వాడుకుంటాడు. సో 5వ పిల్లర్ ఏంటంటే ప్రిపరేషన్. ఓకే, 6వ పిల్లర్ చూద్దాం. 6వ పిల్లర్ ఏంటంటే పర్సెప్షన్. కొంతమందికి కుటుంబాన్ని ఎట్టాగా నడిపించాలో తెలియదు. ఇక్కడైతే నేను అనకూడదు కానీ కొంచెం ఆంధ్రాలో అయితే పాస్టర్ గారు అంటారు, కానీ ఇక్కడైతే పాస్టర్ వచ్చావు అంటారు. అంటే ప్రభువుని మనం ఎట్లాగూ గణపరుస్తామో ఆ ఇంటికి వచ్చిన చుట్టానైనా దైవజనైనా ఎలాగూ పలకరించాలి, ఎలాగూ మాట్లాడాలి. సో 6వ పిల్లర్ ఏంటంటే విశ్వాసికైనా సేవకుడికైనా ఉండవలసిన లక్షణం ఏంటంటే అవగాహన. నీ కుటుంబంలో నీ బిడ్డలను చూసి ఆ కాపరి ఈ కుటుంబం భక్తి గల కుటుంబమా, భక్తి లేని కుటుంబమా అని ఖచ్చితంగా ఎస్టిమేట్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనము, ఎవడైనను మిమ్ములను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచి వెళ్ళినప్పుడు మీ పాదముల యొక్క ధూళి అక్కడ దులిపివేయవలెను. సో కనుక ఈ అవగాహన ఉండాలి. వాక్యం ఎలా చదవాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రభువుని ఎలా స్తుతించాలి, ఆయన సన్నిధిలో ఎలా కనిపెట్టాలి, దైవజనుని ఎలా సన్మానించాలి. దైవజనుడు రెట్టింపు సన్మానానికి పాత్రుడు అంటాడు. అందుకని మనకి దేవుని సన్నిధిలో ఆయన ఘనత పొందాలి అంటే వినయము కలిగి ఉండాలి. ఆఖరి మాటగా ప్రభు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ పిల్లర్స్ ఉన్న
నువ్వు పాటిస్తే ఇంకా మంచిది. కానీ ప్రభు ఉద్దేశం ఒకటే. యోహాను 15:16 ప్రకారం అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్ములను ఏర్పరచుకున్నాను, నియమించి ఉన్నాను. chosen and appointed by Jesus. We are all. మనందరము కూడా ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన నియమించుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు నియమించాడంటే ఫలించటానికి, మన ఫలము నిలిచి ఉండటానికి. భూమి మీద బహుగా ఫలించాలి, అప్పుడు తండ్రి మహిమపరచబడును. అలాగే మనము ఇక్కడ ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతామో పరలోక రాజ్యములో గొప్ప భవనాన్ని, గొప్ప స్థానాన్ని మనం పొందుకుంటాం. ఈ 6 పిల్లర్లు నీ సేవలో ఉన్నాయో, నీ కుటుంబంలో ఈ పిల్లర్స్ ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. దేవుడు మీ కుటుంబాలను బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలములో, గడిచిన వారములో దేవుడు చేసిన అనేక అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. 19వ తారీఖు అల్లాపురంలో అనేక వందల మంది హాజరయ్యారు. దేవుడు బహుబలంగా వాడుకున్నాడు, అనేక కార్యాలు చేశాడు. ఇట్టి మహిమ గల కార్యాలకే మన దేవునికి మహిమ కలుగునుగాక. 12వ తారీఖు కూడా సియోన్ మినిస్ట్రీలో దేవుడు స్వస్థత సభలో మరి అనేక మంది మోకాళ్ళ నొప్పుల నుండి, నడుము నొప్పి నుండి, కిడ్నీ ప్రాబ్లం నుండి స్వస్థత పొందారు. అనేక మంది బలపడ్డారు. వాటిలో కొన్నిటిని మాత్రం మనం తెలుసుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇతని పేరు ఆనందం అండి. చాలా కాలం నుంచి కుడి మోకాళ్ళ నొప్పి నుండి బాధపడుతున్నాడు. మరి ఆ 12వ తారీఖు జరిగిన ఆ కూడికలో వాక్యమైనంతరం ప్రార్థించాం. అద్భుతంగా స్వస్థత పొందాడు. హల్లెలూయా. అలాగే ఈమె పేరు సత్యవతి అండి. ఈమె కూడా మౌలాలి దగ్గర ఉంటది. ఆమె దాదాపు 1 ఇయర్ నుండి అన్బేరబుల్ కిడ్నీ నొప్పి నుండి బాధపడుతుంది. మరి ఏడుస్తూ వచ్చి నాయన నిద్ర పట్టదు, ఊపిరాడదు అన్నప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఎప్పుడైతే ప్రార్థించామో ఆ మీటింగ్ లో ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే వెంటనే ఆ నొప్పి నుండి, ఆయాసం నుండి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మరొక వ్యక్తి అక్కడ, అతని పేరు ప్రసాద్ అండి. ఎంత బాధ అంటే యూరిన్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. భయంకరమైన పెద్ద పెద్ద స్టోన్స్ తన యొక్క కిడ్నీలో ఉన్నాయి. అతను ఏడుస్తూ చెప్పినప్పుడు ప్రార్థించి ప్రవచించాను, అయ్యా రేపటి ఉదయం కల్లా మరి ఆ స్టోన్స్ అన్ని బయటకు వస్తాయి అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ స్టోన్స్ అన్ని బయటికి రావటం, ఆ నొప్పి పోవటం, ఆ యూరిన్ ప్రాబ్లం నుండి అతను సంపూర్ణమైన స్వస్థతను పొందాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె శాంతి రత్నం అండి. పోయిన వారం కూడా మీరు ఈ సాక్ష్యాన్ని మీరు విన్నారు. అయితే ఆ 2 అద్భుతాలు వీరి కుటుంబంలో జరిగినాయి. ఒకటి, తన భర్త కూడా చెస్ట్ నొప్పి నుండి అలాగే నిద్ర పట్టదు, ఆయన స్వస్థత పొందాడు. మరి ఈమెకి 2 మిరాకిల్ జరిగినాయి. ఆ గుండె నొప్పి, గ్యాస్ ప్రాబ్లం, అలాగే కిడ్నీ పెయిన్ కూడా. ఎంతంటే మనం ఓదార్చలేంత దుఃఖంతో ఆమె ఏడుస్తూ కాల్ చేసినప్పుడు భారంగా ప్రార్థించి ఆ నీళ్లు ఎప్పుడైతే తాగిందో, ఆమె చెప్పిన నీళ్లలో ఏం లేదండి, అది విశ్వాసమే. ఎప్పుడైతే తాగిందో ఆ చెస్ట్ పెయిన్ నుండి, ఆ గుండె నొప్పి నుండి కూడా సంపూర్ణమైన స్వస్థత పొందింది. మరలా మరి ఈ ఎపిసోడ్ లో మీరు ఆ సాక్ష్యము మీరు చూడొచ్చు. మరి ఈమె పేరు సుందరి అండి. కాకినాడ దగ్గర కీళ్ల నొప్పులు, దురదలు, భయంకరమైన ఎలర్జీ, ఏడుస్తా ఉంది. మరి మందులు మయమైపోయిందండి, నేను మంచాన్ని పడ్డాను. అయితే ఆమె ఎలర్జీ నుండి సంపూర్ణమైన స్వస్థత పొందింది. ఆ కీళ్ల నొప్పి నుంచి ఇంకా ప్రభు ఆమెను స్వస్థపరచాలి. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. జయలక్ష్మి, రామాపురం. అన్న మరి మాటికి జ్వరము, మరి తలనొప్పి వస్తూ ఉంటుంది అన్బేరబుల్ గా. ప్రార్థించమన్నప్పుడు ప్రభు మహిమ కొరకు చెప్తున్నా. ఎప్పుడైతే ప్రార్థించామో దేవుడు అద్భుతంగా వితిన్ మరి 10 నిమిషాల్లో ఆ సిస్టర్ కాల్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థతను
ఫలములను పొంది అని ఉండదు. ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మరి ఈ స్క్రీన్ మీద వస్తున్న ఈ నేమ్ అంటే యూట్యూబ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎప్పుడైతే మీ ఖాళీ టైంలో ఆ వాక్యం వింటారో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు, మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. సో సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా నీవు పొందిన దెబ్బల చేత బీపీ నుండి, షుగర్ నుండి, థైరాయిడ్ నుండి, సమస్త బలహీనత నుండి, రోగం నుండి విడుదల పొందినందుకు వందనాలు. ఆమేన్. వందనాలు తగ్గింది. ఏం పేరు? ప్రమీణ గాడికి చప్పుడు కూడా తెలుస్తుంది. శక్తి ఉన్నదయ్యా, శ్రీయేసయ్య నామము ఉన్నదయ్యా, నమ్మితే చాలు శక్తి కలిగినది యేసయ్య నామము. ఏం తగ్గింది? ఇప్పుడు తగ్గిందా? గడికి చప్పుడు కూడా తెలుస్తుంది. పెయిన్ వస్తుంది. ఏమైందా అని ఒక హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే ఏం కాదులని ఇంజక్షన్ చేశారు, మెడిసిన్ ఇచ్చారు, వాడాము. అయినా తగ్గట్లేదు. అయితే ఈవినింగ్ వరకు చూసిన తర్వాత వెళ్ళాము. మళ్ళీ ఏదైనా తగ్గట్లేదు అంటే స్కానింగ్ రాశారు. స్కానింగ్లో స్టోన్స్ ఉన్నాయని వచ్చింది. అంటే లెఫ్ట్ సైడ్ 8 mm ఉంది, రైట్ సైడ్ 6 mm ఉంది. ఇట్లా ఒక 2 నెలల నుంచి నేను బాగా సఫర్ అయినాను. నెక్స్ట్ రోజున సాటర్డే అంకుల్ కూడా చెప్పాను, అంకుల్ ఇలా వచ్చింది అంటే భయపడొద్దు, ఏం కాదు అని ఆ మాట చెప్పారు. అప్పటి నుంచి పెయిన్ లైట్ తగ్గింది. అయితే స్టోన్స్ రాలా బయటికి. ఒక 2 రోజుల నుంచి టాయిలెట్ కూడా కొద్దిగా ఇబ్బందిగా అయింది. ఆ టైంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి మీద ఆత్మ పడుతుంది అంటున్నారు, కానీ అక్కడ ఒళ్ళంతా సెవెన్లో పట్టేసి నాకు చేతులు కూడా చల్లగా అయిపోయినాయి. అయితే ఆ రోజున ఆయన నన్ను పట్టుకొని బుధవారం రోజున చేశాడు. గురువారం మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 గంటకి స్టోన్ పడిపోయింది. ప్రార్థన చేద్దాం. పరమకుమారి, పరమవైద్యుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్ములను ఎప్పుడైతే నీ పిలుపుకు మేము విధేయత చూపిస్తామో అప్పుడు ఈ 6 పిల్లర్లు మా జీవితాల్లో ఉంటాయని నేను నమ్ముతున్నాను ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా నీ పని చేయాలి ప్రభా. నువ్వు చెప్పినది ఒక్కటే నాయన. మత్తయి 11:28 ప్రకారం ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నా. ఒక సేవకుడు దీవించబడాలంటే నీ మాట వినాలి, నీ యందు నమ్మిక ఉంచాలి, నీ యందు భయభక్తులు కలిగి నీ మాట వింటున్నాయనని నువ్వు తెలుసుకుంటూ పిల్లర్స్ మీద వారి జీవితాన్ని, వారి సేవను కట్టుకుంటే వారు ఫలిస్తారు, వారి ఫలము నిలిచి ఉంటుందని ఈ రోజు బహుతేటగా మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలు వారి హృదయములో 100 ఫలించును గాక ప్రభా. తండ్రి, అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలను మీరే చెప్పారు, రోగులను స్వస్థపరచమన్నా. కీర్తనలో 107:20 ప్రకారం నీ వాక్కును పంపి ఇప్పుడే వారిని బాగు చేయండి అనగా నీవు పొందిన దెబ్బల చేత వారికి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. అయ్యా, ఆ మెదడులో ఉన్న బ్లాక్స్ ఇప్పుడే యేసు నామంలో ఆ గడ్డలు కరిగి పోవునుగాక తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, బీపీ, షుగర్, థైరాయిడ్ దేవా నార్మల్కి వచ్చునుగాక. అయ్యా, కుడి కాలు కుడి చేయి, ఎడమ కాలు ఎడమ చేయి, ఎవరైతే పక్షవాతంతో ఉన్నారో ఇప్పుడే వారిని స్వస్థపరచండి. ఆ కాళ్ళు చేతులు పనిచేయునుగాక. ప్రతి మరణకరమైన వ్యాధి నుంచి నాయన 2 కిడ్నీస్ నూతన పరచండి, గుండెను నూతన పరచండి, ఊపిరితిత్తులు నూతన పరచండి, మరణకరమైన వ్యాధుల నుండి విడిపించండి. చీకటి క్రియలతో బాధపడుచున్న వారిని రక్తం ద్వారా విడిపించండి ప్రభా. కుటుంబాలను వ్యక్తిగతంగా ఈ 6 పిల్లల మీద వారు కట్టుకునే కృపను దయచేయండి ప్రభా. తండ్రి, నా ప్రార్థన ఆలకించి బిడ్డలను స్వస్థపరిచినందుకు వందనాలు. వివాహాలు జరిపించండి, గర్భఫలాలు దయచేయండి, దేవా ఉద్యోగాలు దయచేయండి. ఆయన బిజినెస్ 100 ఫలించునుగాక. ప్రతి సంఘమునైన ఫలించి అభివృద్ధి పొంది విస్తరించునుగాక. రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రతి కుటుంబాలుగా పరలోకాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి. ఈ పరిచర్య కొరకు నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని 100 దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను బహుగా ఫలింప చేయనుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000,
హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.